దేవుడు నిర్మించి ఉన్నారు. కొన్ని బాహ్యంగా కనిపిస్తాయి, కొన్ని లోపల ఉంటాయి, కొన్ని కనబడని భాగాలు కూడా మనకి లోపల దేవుడు అమర్చి ఉన్నాడు. వీటన్నీ మనకెంతో అవసరమై ఉన్నవి. అన్నీ వాటి ఇంపార్టెన్స్ దానికి ఉన్నది. ప్రతి అవయవము అవసరమే. మన నడినెత్తి మొదలుకొని అరికాల వరకు దేవుడు మన బాడీలో సృష్టించిన ప్రతి అవయవం, ప్రతి ఆర్గన్ మనకి ఇంపార్టెంటే. అది చివరికి కాళ్ళకు ఉన్న చిటికెన వేలైనా, చేతికి ఉన్న చిటికెన వేలైనా అది దేనిని మనము చులకన చేయడానికి లేదు. మన శరీరంలో ప్రతి భాగము మనకి ఇంపార్టెంటే. మరి అంతకన్నా ముఖ్యంగా ఈరోజు మనము మన పెదవుల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. మన శరీరంలో కనబడే అవయవాలలో మరి పెదవులు కూడా ఉంటాయి. మరి ముఖములో మరి మనల్ని బయట వాళ్ళని అట్రాక్ట్ చేసే దాంట్లో పెదవులు మరి రెండవ స్థానం మనం ఇవ్వచ్చు. మొదటి స్థానము కళ్ళకి ఇస్తే రెండవ స్థానం మనము పెదాలకు ఇవ్వచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి పెదవులు దేవుడు అందముగా వాటిని నిర్మించి ఉన్నాడు. మరి స్త్రీలైతే మరి ఆ పెదాలని ఇంకా ఏవో మేకప్స్తో దాన్ని ఇంకా అందముగా మారుస్తారు, ఎందుకంటే ఇంకా అట్రాక్టివ్గా కనిపించడానికి. అయితే పెదవులు మంచిగా దేవుడు ఒక మంచి నిర్మించి ఉన్నాడు. పెదవులు లేకుండా మాట్లాడడం కుదురుతుందా అండి? మన హృదయంలో ఉన్న, మన బ్రెయిన్లో నడుస్తున్న, మన హృదయంలో నడుస్తున్న ప్రతి మాటను మనం దేని ద్వారా బయటకు తీసుకొస్తాం? పెదవుల ద్వారానే మనము తీసుకొని వస్తాం. పెదవులు లేకుండా మాట్లాడడానికి కుదురుతుందా? పెదవులు లేకుండా దేవుడైతే ఎవరిని నిర్మించలేదు కూడా. ఎందుకంటే వాటితో మనము అది కదులుతున్నప్పుడే మనము పదం అనేది పలకడానికి మరి కుదురుతుంది. పెదవులు లేకుండా ఉండేవాళ్ళు ఎవరండి? ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, ఏమని? ముఖేష్ ఏమంటారు? ఆ కైనీళ్ళు గుట్కాలు తినే వాళ్ళకి ఏమవుతుంది? క్యాన్సర్ రూపంలో ఆ పెదవులు తీసేయవలసి వస్తుంది. వాళ్ళకి మాట్లాడడానికి ఇంకా కుదరదు. ఇంకా అంతకు మించి ఈ పెదవులని నీకు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి దేవుడు మనలో నిర్మించి ఉన్నాడు. అయితే ఈ పెదవులతో మరి ఏమొస్తుందంట, ఇక్కడ పెదవులు మరి రెడ్ కలర్ కదండి మోస్ట్లీ ఉంటాయి. మరి రెడ్ సింబలైజెస్, దేనికి సింబల్గా పెట్టుకుంటాం రెడ్ని మనం? డేంజర్, చాలా డేంజర్ అన్నమాట ఈ రెడ్. అందుకే ఈ పెదవులతో చాలా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం కూడా చెబుతుంది ఇక్కడ ఏమని, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. మన పెదవుల్ని మనము కాచుకోవాలి. కాచుకోకపోతే డేంజర్. ఏమవుతుంది? అది మనకు నష్టము కలుగజేస్తుంది. మరి ఏ విధముగా ఎటువంటి పెదవులు ఉంటాయో కూడా మనం చూద్దాము. 1 పేతురు 3:10 చూద్దాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. హల్లెలూయా. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటమైన మాటలు పలకకుండా చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. పెదవుల్లో ఎలాంటి మాటలు కూడా వస్తాయంట? కపటమైన మాటలు. కపటం అంటే ఏంటండి? లోపల ఒకటి, బయటకి పెదవుల్లోంచి వేరేది. అలాగా మనము మాట్లాడకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అలాగే రెండవదిగా చూస్తే సామెతల గ్రంథం 26:24 చూద్దాం. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. పగవాడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? పెదవులతో ఏం చేయొచ్చంట? మాయలు చేయొచ్చు. పెదవులతో కపటం పలకొచ్చు, పెదవులతో మాయలు చేయొచ్చు. మరి ఇంకా రోమా పత్రిక 3:13 కూడా చూద్దాం. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల కింద సర్పవిషమున్నది. ఏమున్నది? పెదవుల కింద సర్పవిషం ఉన్నదంటే ఎంత కీడు! సర్పము విషము మనకి మంచి జరిగిస్తుందా? ఎంత కీడది! చాలా మన బాడీ వెంటనే కొన్ని విషమైతే అలా పడగానే చనిపోతాం.
కొన్ని విషయం అయితే మరి అలా మెల్లిగా మనల్ని డిక్లైన్ చేసి చంపేస్తుంది. ఏదైనా విషం అనేది అది మన బాడీకి మంచిది కదా. అంటే సర్ప విషం ఉన్నదంటే మరి ఆ మాట ఎంత కటువుగా వస్తుందో వారి నోట్లో నుంచి. విషపూరితమైన మాటలు, విషముగా అంటే నీ జీవితాన్ని నాశనము చేసే మాటలు కూడా ఉన్నాయి, ఈ పెదవులతో చేస్తారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది 1 కొరింథీ 6:19-20 వచనాల్లో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఎందుకంటే మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు కనుక మీ దేహం అంతా, అంటే అందులో పెదవులు కూడా ఉన్నాయి కదండి, ఆ పెదవులతో కూడా మీరు దేవుని మహిమపరచాలి. కానీ కపటమైన మాటలు, మాయలు చేసే మాటలు, మరి అంతేకాకుండా సర్ప విషయం ఉన్న మాటలు మనము ఈ పెదవులతో చేయకూడదు. దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము వీటిని కలిగి ఉండకూడదు. కానీ ఇవి కూడా ఉన్నాయి కాబట్టే దేవుని వాక్యం మనకి ఇవి తెలియజేస్తుంది. కొన్ని మాటలు ఎలా ఉంటాయి? కపటమైన మాటలుగా ఉన్నాయి. కొన్ని మాటలు మరి మాయలు చేస్తాయి. మాయలు బయట ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది. బయట దాన్ని ఎలాగ చేస్తారంటే ఒక మాయలాగా క్రియేట్ చేస్తారు. అదే నిజము అన్నట్టు మనకి తెలియజేస్తారు. కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే మన జీవితాలు పాడు చేసి, నాశనం చేసి, మరి అధం పాతాళానికి తొక్కేలాగా ఉంటాయి. వీటిలోకి మనము వెళ్ళకూడదు. ఎందుకంటే నువ్వు నీ సొత్తు కాదు, నువ్వు ఎవరి సొత్తువై ఉన్నావు? దేవుని సొత్తువై ఉన్నావు. కనుక నీ దేహముతో నువ్వేమి చేయాలి? దేవుని మహిమపరచాలి, దేవుని కార్యాలు మాత్రమే చేయాలంటే నీ పెదవులు కూడా దేవుని కార్యములు మాత్రమే చేయాలి. మనము చూద్దాము మరి ఈ పెదవులతో మనము ఏం చేయాలి. పెదవులు మరి ఈ విధముగా ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఈ పెదవులతో ఏం చేయాలో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఏం చేయాలంట? నిజము పలకాలి. మొదటిగా ఏంటండి? నిజం పలకాలంట. మరి చూద్దాము సామెతల గ్రంథము 12:19. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమయ్యుండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును. హల్లెలూయా, హల్లెలూయా. నిజమాడు పెదవులు ఎలా ఉంటాయంట? స్థిరమై ఉన్నాయంట. స్థిరమైనది కోరుకుంటామా మనము? అస్థిరమైనది కోరుకుంటామా? స్థిరం అంటే పర్మనెంట్గా ఉండే వస్తువే కదా. ఇల్లు కడితే ఇలా కూలిపోయేలాంటి పేక మేడలతో కడతామా? స్థిరముగా ఉండాలని సిమెంట్ వేసి ఇటుకేసి కడతామా? ఏదైనా మనకి చేస్తున్నామంటే ఆ వస్తువు మనకి ఎంతకాలమో దానివల్ల మన్నిక రావాలి. ఏదైనా సరే మనం ఏది ముట్టుకుంటున్నా దానితో మనకి ఉపయోగం అనేది లాంగ్ లాస్టింగ్ ఉండాలని చూస్తాం. కనుక మనము అలాగే మాట కూడా నిజమైన పెదవులంట ఎలా ఉంటాయంట? స్థిరమైనవిగా ఉంటాయంట. నీ స్థిరమైనవిగా నువ్వు ఉండాలంటే, అంటే స్థిరమైన నీ పరలోక రాజ్యంలో కూడా నీ పెదవులు మాట్లాడాలంటే నువ్వేమై ఉండాలి? నీ పెదవులు ఎలా ఉండాలంట? నిజమే పలకాలి. నిజమాడు పెదవులుగా నీ పెదవులు ఉండాలి. కొంతమంది ఎలా ఉంటారంటే తెలిసిపోతుంది వాళ్ళు చెప్పేది అబద్ధము చెప్పడం వారికి సాధ్యము అవ్వదన్నమాట. వాళ్ళని చూస్తే మనము తెలిసిపోతుంది. కొంతమందికి మనల్ని బాగా అబ్జర్వ్ చేసే వాళ్ళకి మనం ఎలా ఉంటామో అర్థమైపోతుంది. మా డాడీ అనేవాడు, ఏదైనా మేము ఇంట్లో ఏదైనా తప్పు చేసి మేము అందరము ఒక్కొక్క మాట చెబుతున్నప్పుడు ఆ మెస్సి దాన్ని ఇటు బట్టరండి అనేవాడు. దాన్ని బట్టరండి, నేను నిజం తేల్చేస్తాను అనేవాడు. ఆయన ముందు అబద్ధం చెప్పడం చాలా కష్టం, దొరికిపోతాం మేము. ఒకవేళ చెప్పినా సరే అర్థమైపోయింది వెళ్ళు అనేవారు. అంటే ఆయనకి విషయము క్లారిటీ వచ్చేసేది. అంటే నిజమాడు పెదవులు అర్థమవుతున్నాయి కదా. నిజం చెప్తున్నానా నేను, అబద్ధం చెప్తున్నానా నా తండ్రి గ్రహిస్తున్నప్పుడు మనమందరం కూడా గ్రహించగలం. కాబట్టి నిజమాడు పెదవులు మన అంతరంగం ఎరిగిన దేవుడికి ఇంకా బాగా తెలుసు. కనుక మనం ఎలా ఉండాలంటే మన పెదవులు దేవుడు కోరుకుంటున్నాడు నిజమాడు పెదవులుగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి రెండవదిగా చూస్తే ఆ పెదవులతో మనం ఏం చేయాలి? మొదటిగా నిజమే పలకాలి. మరి రెండవదిగా చూస్తే ప్రార్థన చేయాలంట. ఏం చేయాలి? మనం ఆ పెదవులతో ప్రార్థన చేయాలి. మరి కీర్తనలు 21:2 చూద్దాం. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు,
అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసే పెదవులుగా నీ పెదవులు ఉండాలి. దేవుని వాక్యం ఇక్కడ చెబుతుంది, అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నువ్వు మానక అంగీకరించున్నావు. అతని మనోభిష్టం, అతని యొక్క కోరికలన్నీ దేని ద్వారా తెలియజేస్తున్నాడు? తన పెదవుల ద్వారా దేవునికి తెలియజేస్తున్నాడు. ప్రార్థించే పెదవులుగా ఉన్నప్పుడు ఆ మనోభిష్టము, మనం మంచి ఏదైతే కోరుకుంటున్నామో మనకి జరుగుతుంది, మన కుటుంబానికి జరుగుతుంది, మన సంఘానికి, మన దేశానికి, మన రాష్ట్రానికి, సమస్తానికి జరుగుతుంది. ఎప్పుడు నువ్వు ప్రార్థించే పెదవులుగా నీ పెదవుల్ని ఉంచినప్పుడు. అదే సమయం వృధా చేసుకుంటూ దేనికో నీ పెదవులను వాడితే ఉపయోగం లేదు. కానీ నీ పెదవులతో నువ్వు దేవుని బిడ్డవై ఉండి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ఆశ కలిగిన వాడివై ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నీకు తెలియజేస్తున్నాడు, నీ పెదవులు నిజమాడు పెదవులుగా ఉండాలి. నీ పెదవులు ప్రార్థన చేయు పెదవులుగా ఉండాలి. ప్రార్థన చేస్తే, ఇక్కడ మీరు ఈ వాక్యం ఎవరు రాశారు? దావీదు భక్తుడు రాశాడు. ఆయన చేసిన ప్రార్థన బట్టి 40 సంవత్సరములు సుభిక్షంగా ఆయన ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించాడు. ఆయన తరములు మరి ఎంతో దీవెనకరముగా ఉన్నాయి. ఎందుబట్టి? ఆ యొక్క పెదవులు చేసిన ప్రార్థనను బట్టి. ఎంత దీవెనకరమైపోయింది ఆయన పెదవులు కదండి. ఆ విధముగానే మనము కూడా జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి మూడవదిగా చూస్తే గానము చేయాలంట. గానము చేయాలి. దేవుని గురించి మనము పాటలు పాడి దేవుని ఘనపరచాలి ఆ పెదవులతో. మరి కీర్తనలు 63వ కీర్తన మరి 5వ వచనము చూద్దాం. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. హల్లెలూయా. ఉత్సాహించు పెదవులతో నువ్వు ఎవరిని గానము చేస్తున్నావు? దేవుని గూర్చి, దేవుని యొక్క గొప్పతనాన్ని గూర్చి గానము చేయాలంట. మరి మనం చూస్తాము అపోస్తుల కార్యాల్లో మరి పౌలు శీలలు ప్రార్థన చేస్తుంటారు. ఎక్కడ? ఏ సమయంలో? ఈవెన్ చెరసాలలో. వాళ్ళని ఎలా వేశారు? బోండాలు వేసి కట్టేశారు, ఒంగోబెట్టేశారు. ఇలాగా యూ షేప్లో వాళ్ళని మరి పెట్టేసి చేతులు కాళ్ళు కలిపి వారిని బిగించినప్పటికీ వారి పెదవులు ఎలా ఉన్నాయి? ఆపగలిగారా వారి పెదవుల్ని? ఏటినైనా కట్టారు కానీ వారి పెదవుల్ని వారు ఆపలేకపోయారు. వారు చేసిన కీర్తనలు, పాటిన పాటలకి అక్కడ ఏమైపోయింది? దేవుని ఆత్మ దిగొచ్చింది. మరి అక్కడ భూకంపం ఏర్పడిపోయింది. అక్కడ చెరసాలలు మరి బద్దలైపోయాయంట. అంత గొప్పగా వారి యొక్క సంగీతము ఉన్నది. దేవుని కొరకు వారి యొక్క పెదవులు అంత ఉత్సాహముతో పాడుతున్నవి. ఏ పొజిషన్లో నువ్వు ఉన్నప్పటికీ, గొప్పగా ఉన్నప్పుడు, సంతోషముగా ఉన్నప్పుడే పాట పాడడం కాదు, కానీ ఏ యొక్క సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావో, అంధకారంలో ఉన్నావా, చీకటి గుహలో ఉన్నావా, లేకపోతే వెలుగులో ఉన్నావా, ఆనందంలో ఉన్నావా, లేకపోతే బాధలో ఉన్నావా, చింతలో ఉన్నావా, నీవు నిరుత్సాహంలో ఉన్నావా, నీ నోరు ఎలా ఉండాలి? దేవుణ్ణి తిట్టడానికి, దూషించడానికి, మరి దేవుని మీద మరి ఇప్పుడు ఈ దైవజనుల్ని అక్కడ ఏం చేశారు? వారిని మరి శిక్షిస్తున్నారు. ఏం చేశారని వాళ్ళని శిక్షిస్తున్నారు? ఏం చేశారండి? వాళ్ళు ఏమైనా మరి టెర్రరిస్ట్ కార్యక్రమాలు ఏమైనా చేశారా? ఏం చేయలేదే. దేశంలో ఎవరినైనా నాశనం చేస్తున్నారా? రక్షణ సువార్తను వారు బోధిస్తుంటే వారిని ఏం చేస్తున్నారు? బంధించి వారిని ఇబ్బంది పెడుతున్నారు, కొట్టారు, భయంకరంగా ఇబ్బంది పెట్టారు, దూషించారు వారిని. అంతేకాకుండా ఆ యొక్క ఇంత ఒంగోని వెళ్ళాలంట. ఇప్పుడు మనకి టెక్నాలజీ పెరిగి మనకి వీడియోస్ రూపంగా అక్కడికి వెళ్ళి వాళ్ళు పౌలు శీలల్ని వేసిన గృహాలు కూడా చూపిస్తున్నారు, జైల్స్ అవన్నీ చూపిస్తున్నారు, ఏసైని వేసిన జైలు అన్నీ మనకు చూపిస్తున్నారు. చూడండి, కళ్ళతో చూసి తెలుసుకోండి. మనం అక్కడికి వెళ్ళలేకపోయినా మన పరిస్థితి, అక్కడికి వెళ్ళేవారు వెళ్ళి మనకు తెలియజేస్తున్నారు. అవి చూడండి, వేస్ట్వి చూస్తారు. ఏదో సీరియల్లోని ఎవరో అమ్మాయి జీవితం పాడైపోయింది కూర్చొని ఏడుస్తూ ఉంటారు. దేవుడు చేసిన కార్యాలు, దేవుడు నడిచిన ప్లేసు అవన్నీ చూపిస్తున్నప్పుడు మీ కళ్ళు చెమర్చాలి. ఉపయోగకరమైన నాటికే నీ బాడీలో ఉన్న ప్రతి అవయవాన్ని వాడాలి.
ఈరోజు పెదవుల యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకుంటున్నాం. పెదవులు కూడా దేనికి వాడాలి? నిజం ఆడడానికి మాత్రమే వాడాలి, ప్రార్థన చేయడానికి మాత్రమే వాడాలి, ఇంకా గానము చేయడానికి మాత్రమే నువ్వు వాడాలని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. వారు ఉత్సహించి ఏం చేయాలి? ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఉత్సహించిన గానము మనం ఎల్లవేళలా చేయాలి. అది నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ నువ్వు దేవుణ్ణి స్తుతించువాడిగా ఉండాలి. ఈరోజు మనమందరం ఉత్సహించి గానము చేయాలి కదండి. ఎక్కడ లోకమంతా కన్నా మనం ఏంటి గొప్ప? ఏముంది మనలో గొప్ప చెప్పండి? మనల్ని పక్క నుంచే పారెళ్ళిపోతుంది కానీ అది మనల్ని ఏమైనా చేయగలిగిందా? మన ఒక ఎంట్రుకనైనా తీసుకోగలిగిందా? ఏం చేయలేదు. ఏదైనా అంతేనండి. ఇది కనిపిస్తుంది, కనబడని ఎన్నో విపత్తులు మనల్ని దాటుకొని వెళ్ళిపోతున్నాయి కానీ మనల్ని కదిలించలేకపోతున్నవి. ఎందుకని? మన గొప్ప? మనం చాలా బ్యూటిఫుల్గా ఉంటామా? మంచి హార్ట్తో ఉన్నామా? మంచి డబ్బు గలవాళ్ళమా? లేకపోతే ఇంకేమైనా ఉందా మనలో? గొప్పగా చదివేసి ఉన్నామా? ఏమైనా గొప్ప టాలెంట్స్ ఉన్నాయా? ఏం లేదు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నే గొప్పవాడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన మన కోసము ఆయన యొక్క సిలువలో రక్తము చివరి బొట్టు వరకు కార్చి ఉన్నాడు. క్రయధనముగా మనల్ని ఆయన కొని ఉన్నాడు. ఆయన సొత్తు మనము, ఆయన వారము మనము. కనుక మన దేహముతో కేవలము దేవుని మాత్రమే మనము గణపరచాలి, ఆయనను మాత్రమే మహిమపరచాలి. వ్యర్థతను దేనిని మహిమపరచుకోడు. దేవుడు మనకి ఏదైతే సూచనలుగా ఆజ్ఞలుగా ఇచ్చి ఉన్నాడో వాటిని మాత్రమే మనము పాటించాలి. ఒక క్రమబద్ధీకరంగా ఉండాలి. క్రైస్తవుడు అంటేనే ఏమంటారు? క్రమము కలిగిన వాడంట. ఆ క్రమం అనేది మనము తప్పిపోకూడదు ప్రియులారా. చిన్న సంఘమైనప్పటికీ, చిన్న వారముగా ఉన్నప్పటికీ, లోకమంతా మనల్ని చులకనగా చూస్తున్నప్పటికీ మనల్ని దేవుడైతే చులకనగా చూడలా. ఈరోజు ఇలా ఉన్నామంటే, ఈ స్థితిలో ఉన్నామంటే అది మన దేవుని కృప అయి ఉన్నది, దేవుని దీవెన అయి ఉన్నది. కనుక ఉత్సహించి గానం చేయి, గంతులేసి గానం చేయి. పాటలు పాడుతుంటే ఆ పాడేవాడి పాటే వినపడుతుంది కానీ పక్కన చప్పట్లు కూడా కొట్టలేని స్థితిలో ఉన్నారే. చప్పట్లు కూడా కొట్టలేని స్థితిలో ఉన్నా. మీకు మంచి మంచి తలాంతులు ఇచ్చాడు దేవుడు, మంచి స్వరాలు ఇచ్చాడు, పాటలు రాయొచ్చు, మీరు పాడొచ్చు, మీరు అంత జ్ఞానం ఇచ్చారు. ఆ జ్ఞానాన్ని అంతా దేనికో వాడుతున్నారు. సమయం నీకు మిగులుతుందా? నీకు జాబ్లెస్సా? టైం ఎందుకు వేస్ట్ చేస్తావు? ఎక్కడికో వెళ్ళి పిచ్చాపాటి స్తుతి ఎందుకు? నీకు కూర్చో దేవుని సన్నిధిలో. నీకు ఈ సమయము ప్రెషియస్గా దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆ సమయాన్ని దేవుడికి వాడు. నీ పెదవుల్ని దేవుడికి వాడు, నీ చేతుల్ని దేవుడికి వాడు, నీ చూపుని దేవుడికి వాడు, నీ కాళ్ళని దేవుడికే వాడు. నీలో ఉన్న సర్వము నడినెత్తి మొదలుకొని అరికాల వరకు కేవలము దేవునికే వాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నాలుగవదిగా చూస్తే మనము ప్రేమగల మాటలు పలకాలంట. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. చెడు హృదయమును ప్రేమగల మాట్లాడు పెదవులను కలిగియుండుట మంటి పెంకు మీది వెండి పూతతో సమానము. హల్లెలూయా, హల్లెలూయా. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండి పూతతో సమానం. ప్రేమగల మాటలాడు పెదవులు కలిగి మనము జీవించాలని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మనం ఈ పెదవులు ఇంపార్టెన్స్ తెలుసుకుంటున్నాం. మీ పెదవులతో ఏమేమి చేయాలి తెలుసుకుంటున్నాం కదా. మన నాలుగోదిగా మనం ఏం తెలుసుకుంటున్నాం? ప్రేమ కలిగిన మాటలు మనము పలకాలంట. మన మాట ఎలా ఉండాలి? ప్రేమగా ఉండాలి. కరుకు ఎంత కరుకు అంటే హృదయంలో మీకు మంచి ఉండొచ్చు కానీ మాటలు ఎలాగొస్తుంది? చాలా కఠినం. ఏయ్ ఓయ్ అమ్మా నాన్న ఏమీ ఉండదు, సంబోధన అనేది ఉండదు. రే పోయ్ అలాగే పిలుచుకునేది. ఆ ప్రేమ అనేది మాటలో కూడా కనబడాలంట. దేవుని వాక్యం చెప్తుంది, లోపల నిండిందే పెదవులు, హృదయం నిండితేనే నోరు మాట్లాడుతుంది అంటారు. అది నిజమే. కానీ పెదవులతో హృదయంలో ఒకవేళ ప్రేమ ఉన్నా కూడా మీరు నోట్లో తెలియజేరు కొంతమంది. మనం ఎలా ఉండాలంటే మన మాట మృదువుగా ఉండాలి, మాట ప్రేమగా ఉండాలి. వాళ్ళు ఎంతో డిప్రెషన్లో ఉండొచ్చు. నీ ప్రేమ కలిగిన మాటతో వారు ఆ యొక్క డిప్రెషన్లోంచి బయటకు వచ్చేస్తారు.
కొంతమంది ప్రెజెన్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు సమస్య ఏం తీరిపోదు, సమస్యలాగే ఉంటుంది. కానీ వారితో మాట్లాడినప్పుడు మన బ్రెయిన్లో ఉన్న స్ట్రెస్ అంతా ఎగిరిపోతుంది. ఎందుకంటే వారి మాటలో అంత ప్రేమ ఉంటుంది, అంత ఆప్యాయత ఉంటుంది. ఆ యొక్క ప్రేమ కలిగిన మాటలే మనం కలిగి ఉండాలని దేవుడు మనకి ఆజ్ఞ ఇచ్చున్నాడు. హల్లెలూయా. డాడీ దగ్గరికి అప్పట్లో నేను చిన్నప్పుడు వచ్చేవాళ్ళు చాలామంది. బాగా వాళ్ళు పాపం వాళ్ళ హస్బెండ్స్ ఎలా కొట్టేవాళ్ళు అంటే రక్తాలు అలా వచ్చినప్పుడు వారు తిరిగి వెళ్తున్నప్పుడు నవ్వుకుంటూ సంతోషంతో, అక్కడేం భర్త మారిపోలే, ఆ గాయమేం మానిపోలే, కానీ వారి హృదయము తేలికైపోతుంది. ఎందుకు? మా నాన్న ఏమైనా ఇచ్చేస్తాడా, డబ్బులు ఇస్తారా, లేకపోతే అవతల వ్యక్తిని ఏమైనా రౌడీలు పెట్టి కొట్టిస్తాడా? లేదే. ఏముంది ఆ నోట్లో? ప్రేమ కలిగిన మాట. అంతటి గొప్ప తండ్రిని మనం కలిగి ఉన్నాం, అంతకన్నా గొప్ప దేవాది దేవుని మనం కలిగి ఉన్నాం. మన మాట ఎలా ఉండాలి? దేవుని వాక్యం చదివిస్తుంది కదా, మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవుని పోలి నడుచుకోవాలి. మన తండ్రి మాట ఎంత స్పష్టంగా ఉంది, ఎంత ప్రేమగా ఉంది. ఏమంటున్నాడు సిలువలో ఆయనను వేలాడదీస్తుంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, వీళ్ళని క్షమించయ్యా, వారికి తెలియదు, తెలిసి చేయట్లేదు, వాళ్ళు తెలియక చేస్తున్నారు, క్షమించి. ఎప్పుడు ఆయన ఆకాశానికి చెందకుండా భూమికి చెందకుండా మధ్యాకాశంలో వేలాడుతూ కూడా ఆయన నోట్లో ఏమొస్తుంది? ఒక తిట్టు రావట్లే, ఒక కోపం ఆయన మాట రావట్లే. వీడు నాశనం అయిపోను, వీడు ఎలా జమ్మడిపోను, అడిపోను, ఇడిపోను, మట్టి కొట్టుపోను, ఏటో మాట్లాడుతుంటారు కొంతమంది. వెరైటీగా ఉంటాయి వాళ్ళ మాటలు. దానివల్ల ఏమొస్తుంది? నిజంగా వాళ్ళు మట్టి కొట్టుపోతారా నువ్వంటే? నిజంగా వాళ్ళ లైఫ్ నాశనం అవుతుందా? ఏం లేదే. ఎందుకు? నువ్వు నాశనం అయిపోయి నువ్వు దేవుని ఇచ్చే కృపకి దూరం అయిపోతున్నావు. నీ మాట ఎలా ఉండాలంట? ప్రేమ కలిగిన మాటగా ఉండాలి. ప్రేమతో నువ్వు 2 మాటలు మలుకు చాలు. అవతల వ్యక్తి ఏ బాధలో ఉంటాడో, స్ట్రెస్ ఉంటుందో, ఫ్రీ అయిపోయి వెళ్ళిపోతాడు. అందుని బట్టి దేవుడు నిన్ను ఇంకా డబుల్ బ్లెస్సింగ్స్ చేస్తాడు. సరే, నీ పెదవి ఎలా ఉండాలి? ప్రేమ కలిగిన మాటలు మాట్లాడాలి. ఇంకా నీ పెదవులతో ఇంకేం చేయాలంట? దేవుణ్ణి గణపరచాలి. మరి మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పెను. యెషయా ప్రవచిస్తున్నాడు ఎవరి గురించి? మీరు ముందుకు ఇంకా తర్వాత బైబిల్లో చూసుకుంటే వేషధారుల గురించి ఇక్కడ ప్రవచిస్తున్నాడు. కానీ మనం ఇక్కడ చూడాలి, మన పెదవులు ఎలా ఉండాలంట? గణపరచాలంట. ఎవరిని? దేవుని గణపరచాలంట. వేషధారులు ఎలా ఉంటారు? హృదయంలో బాగోదు వాళ్ళకి, దేవుడు అంటే నచ్చడు. వాళ్ళు ఎలా చేస్తుండేవాళ్ళు అంట? దేవుని వెనకాల తిరుగుతుండేవారు. యాజ్ ఇఫ్ వాళ్ళు ఎంతో ప్రేమిస్తున్నట్టు దేవుడిని తిరుగుతూ ఉండేవారు దేవుడి వెనకాల. ఎవరు? ఒక 3 బ్యాచ్లు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు. ఇలాంటి వారు ప్రజల్లో కూడా ఉంటారు. యేసయ్యని ఆరాధించడానికే రారాళ్ళు. ఏం చెప్తాడు ఈ వాక్యంలో? ఒక వ్యంగ్యమైన ఒక లైన్ లాగుదాం, దేవుడిని దూషిద్దాం. ఈ రోజుల్లో ఇంకా ఎక్కువైపోయారు. ఫోన్లు ఆన్ చేస్తే ఇవే వినలేకపోతున్నాం అనమాట. ఏమని? దేవుణ్ణి దూషించడానికి కాదు. నీవు ఏం చేయాలి? నీ పెదవులతో కేవలము దేవుని గణపరచాలి. వేషధారులకి పరలోకంలో చోటు లేదు. కానీ దేవుని గణపరచకుండా నువ్వు నీ పెదవుల్ని యాక్టింగ్ చేస్తూ వేషధారు వల్ల జీవిస్తే గనక నువ్వు పరలోక రాజ్యానికి చేరవు. నీ పెదవులు దేవుణ్ణి గణపరచాలి. నిజముగా దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి, గౌరవించాలి నీ నోటితో. మరి 6వదిగా చూస్తే నీతి సువార్తను ప్రకటించాలి. మన పెదవులతో ఏం చేయాలి? నీతి సువార్తను ప్రకటించాలి. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. పెదవులు మూసుకొనక నువ్వేం చేయాలి? నీతి సువార్తను
చేసుకోవాలి. నువ్వు సువార్తను మాత్రమే ప్రకటించాలి. ఎందుకంటే దేవుడిచ్చిన ఆజ్ఞ ఉన్నది. నువ్వేం చేయాలి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. నువ్వు బాప్తీసం పొందుకొని ఊరక కూర్చోవడం దేవుని చిత్తం కాదు. దేవుని యొక్క ఒక ఆజ్ఞ ఏమైనది నువ్వు తెలుసుకున్న మరు నిమిషము సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నువ్వు సువార్తను ప్రకటించాలి. సర్వలోకానికి నువ్వు కాళ్ళతో తిరగలేకపోయినా నీ నోటితో ప్రార్థన చేసి దేవుని గురించి వారందరికీ తెలియాలి. దేవా, వారి దగ్గరికి ఒక మంచి దైవజన్ని పంపించని తెలియచేయాలి. నువ్వు ఉంటున్న ఏరియాలో, నువ్వు చేస్తున్న జాబ్ ప్లేస్లో నీ యొక్క అనుభవాలు దేవునితో ఉన్న గొప్ప మరి ఆ యొక్క నడిచిన నీ యాత్రను, దేవుడు నిన్ను మార్చిన విధానాన్ని వారికి తెలియజేయాలి ఒక సాక్షి రూపకంగా. మరి నువ్వు వింటున్న చర్చిలో వింటున్న వాక్యాలు ఇక్కడ ఎలా చుడు చేసుకొని ఎలా కడిగేసుకొని వెళ్ళిపోకూడదు, కానీ వాటిని ముందుకు తీసుకెళ్ళి నువ్వు నేర్చుకున్న మాటలు నలుగురికి బోధించాలి. హల్లెలూయా. ఎంతమంది చేస్తున్నారు ఇట్లాగా? ఎంతమంది చేస్తున్నారు? ఈరోజు సీరియల్లో మార్నింగ్ నేను మిస్ అయిపోతాను, నువ్వు నాకు ఈవినింగ్ కల్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలి. లేకపోతే పలానా ఏదో వెబ్ సిరీస్లు ఇప్పుడు అది చూస్తాను, నేను మిస్ అవుతాను, నువ్వు నాకు తెలియజేసేయాలి. ఫోన్ చేసైనా అవి తెలుసుకుంటున్నారు. మరి నువ్వు తెలుసుకుంటున్న మంచి మాటలు, దేవుని మాటలు, నువ్వెన్ని గొప్ప మాటలు, ఒక్కొక్కసారి ఒక్కొక్క మాటకి నువ్వు కన్నీళ్ళు కారుస్తుంటావే, అది ఏమవుతుంటుంది నీ హృదయంలో? ఏదో జరిగిస్తుంది కదా, కదిలిస్తుంది కదా నిన్ను. ఆ కదిలింపు వెళ్ళి నలుగురికి చెబుతున్నావా? ఇదిగో ఈ అమ్మాయి వెళ్తుందే, ఈ అమ్మాయికి వాళ్ళతో లింకు అయ్యి త్వరగా పాస్ చేసేసుకుంటారు. ఆ అమ్మాయికి ఉంది, అమ్మాయికి చాలా పొగరే, అలా మాట్లాడుతుంది కానీ ఎలాగో అంత పొగరు. ఎందుకమ్మా? ఎందుకు సమయం వేస్ట్ చేస్తున్నావు నువ్వు? ఎంతకాలము లేదు, ఇంకా మనకి దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. రాబోయే కాలంలో వాక్యానికి క్షామం వచ్చేస్తుంది. నువ్వు 1-2 సార్లు దేవుని వాక్యాన్ని వల్లిస్తూ ఉంటే ఆ మాట నీ హృదయంలో స్థిరమైపోతుంది. నువ్వు ఎక్కడికో వెళ్ళి బైబిల్ ఎత్తుక్కోవసలే. ఆ రోజు క్షామం వచ్చినప్పుడు నీ హృదయంలోనే నింపబడిపోతావు నువ్వు వాక్యముతో. అలాగ మూవింగ్ బైబిల్స్ లాగా ఎవరు ఉంటున్నారు ఈ రోజుల్లో? ఎవరు లేవు. దానిని మనము ధ్యానించాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? కీర్తనలు 1వ అధ్యాయంలో, దీవారాత్రములు దానిని ధ్యానించువాడే ధన్యుడు. దీవారాత్రములు ధ్యానిస్తున్నావా? నువ్వు నీ జీవితంలో జరిగిన మాటలు నలుగురికి తెలియజేస్తున్నావా? దేవుని మాటలు చెబుతున్నాయి అన్నది 6వ పాయింట్లో మనము నీతి సువార్తను ప్రకటించాలి. ఎలా చేయాలంట? నువ్వు తెలుసుకున్న మాటలను సువార్త ప్రకటించాలి. ఇక్కడ మత్తయి సువార్తలో చూస్తే ఒక దైవజనుడు ఉన్నాడు. అక్కడ 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో చూద్దాము. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. హల్లెలూయా. ఎక్కడ ప్రకటిస్తున్నాడు నీతి సువార్తని? అరణ్యంలో కూడా కేకలేస్తున్నాడు. ఆయన ఖాళీగా సమయాన్ని వేస్ట్ చేయట్లేదు. ఎక్కడైనా ఆ మాట అరణ్యంలో ఉన్నది బయటోడు వింటేనే కదా అరణ్యంలో అరుస్తున్నాడని తెలుస్తుంది. ఆయన సమయాన్ని వృధా చేయట్లేదు, కానీ దేవుని నీతి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆయన దేనికోసము మరి ఒక ప్రభువు వస్తున్నాడని, మన మెస్సయ్య వస్తున్నాడని తెలియజేయడానికే మాత్రమే పుట్టించబడ్డాడు ఆయన యోహాన్. ఆయన కార్యం దేని నిమిత్తం ఆ మిషన్ మీద వచ్చాడు, ఆ మిషన్ని పర్ఫెక్ట్ చేసుకున్నాడు, కంప్లీట్ చేశాడు, అకాంప్లిష్ చేశాడు. ఆయన అంత కరెక్ట్గా ఆయన జీవించాడు. మనల్ని కూడా అలాగే నిర్మించుకున్నాడు యేసయ్య. యోహానుని ఏ పని మీద నిర్మించాడో పలానా వ్యక్తిని అదే పని మీద నిర్మించాడు. ఆ వెంకటేశ్వరమ్మని ఒక పని మీద నిర్మించాడు, గౌరీని ఒక పని మీద నిర్మించాడు, నవ్యను ఒక పని మీద నిర్మించాడు, భావనను ఒక పని మీద నిర్మించాడు, మరి ఎలీషాను ఒక పని మీద నిర్మించాడు, శ్రీకాంత్ని ఒక పని మీద, మనల్ని ఒక పని మీద నిర్మించాడు. మరి ఏ పని మీద మనం ఈ భూమికి నడిపించబడ్డామో ఆ పనిని మనము నెరవేర్చేవారు. మన తండ్రి ఆ పనే కదా చేశారు యేసయ్య. ఆయన చిత్తాన్ని తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చే పనిలోనే ఆయన ముందుకు కొనసాగారు. మరి దేవుని పోలి నడుచుకున్నప్పుడు నువ్వు అందరినీ ఏమి చూడొద్దు, నువ్వు దేవుణ్ణే చూడు. దేవుడు ఏం చేస్తున్నాడు? తన తండ్రి ఏ పని మీద పంపించారో ఆ పనినే చేస్తున్నారు. వాళ్ళ మమ్మీ వచ్చి చెబుతుంది, నాన్న ఈ వాటర్ని వైన్గా మార్చు, వైన్ లేదు, నువ్వేదో ఒక కార్యం చేయి అంటది. అమ్మా నా సమయము ఇంకా రాలే, నీ పని నువ్వు చూసుకో, నేను ఏ పని మీద వచ్చానో నాకు
గుర్తుంది. ఆయన పని అంత పర్ఫెక్ట్ టైమింగ్లో చేసుకుంటూ ఆయన వెళ్ళారు. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన సమయంలో చేయాల్సిన పనిని అలాగ నడిపించుకొని ముందుకెళ్ళిపోయారు. పగలంతా బోధ చేసేవాడు, రాత్రంతా ప్రార్థన చేసుకునేవారు. సమయాన్ని ఎక్కడ ఆయన క్షణమాత్రం కూడా వేస్ట్ చేయలేదు. ప్రజలందరినీ ఒక ఒడ్డుకు నడిపించుకెళ్ళి ఎంతో గొప్ప మాటలు వారికి బోధించేవారు. మరి నువ్వు చేస్తున్నావు అలాంటి సువార్త? మనము ఈ పెదవులతో ఏం చేస్తున్నాం? ఇప్పుడు విన్న ఈ 6 పాయింట్లలో ఒక్క పాయింట్ అయినా నేను పర్ఫెక్ట్గా చేస్తున్నాను దేవునితో రక్షించబడిన నాటి నుంచి నేటి వరకు అని వారు చేయెత్తగలరా? ప్రతిదినము ప్రతినిత్యము ఒక్కరోజు ఒక నైటు ఒక డే, లేకపోతే బాప్తిసం తీసుకున్న ఆ డే ఆ రోజే కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలా ఉన్నారా? ఒకసారి మనల్ని మనమే స్వపరీక్ష చేసుకుందాం. కానీ ఈ పెదవులతో ఇచ్చిన దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడు? మొదటిగా నిజము పలకాలి, ప్రార్థన చేయాలి, ఇంకా గానము చేయాలి, ప్రేమ కలిగిన మాటలు మాట్లాడాలి, దేవుని గణపరచాలి, నీతి సువార్తను ప్రకటించాలి. దేవుణ్ణే గణపరచాలి. వేటినో గణపరుస్తూ ఉంటాం. వేటినే మనకు నచ్చితే దాన్ని ఎంత వర్ణిస్తామంటే అంత వర్ణిస్తాం. అదే మనకు కొన్ని రోజుల్లో నచ్చలేదంటే అదం పాతాళానికి తొక్కేస్తాం. అలా కాదు, కానీ దేవుణ్ణి ఎల్లవేళలా గణపరచాలి, నీతి సువార్తను ప్రకటించాలి. ఒకవేళ ఇవన్నీ మేము చెయ్యము, ఏం చేస్తావు నువ్వు అని నన్ను అడుగుతారేమో. ఇప్పుడు చూద్దాం. మనము పెదవులను కాచుకొననిచో, మనం దాన్ని కాపాడుకోకపోతే, దానికి ఒక అడ్డు వేసి కట్ చేయకపోతే ఏం జరుగుతుందో చూద్దాము. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 2-3 వచనాలు. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చుకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చుకములాడు పెదవులన్నింటినీ బింకములాడు నాలుకలన్నింటినీ కోసివేయును. ఏం చేస్తారంట? ఇచ్చుకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు పెదవులన్నిటినీ ఏం చేస్తాడు ఆయన? కోసివేస్తాడు. ఇప్పుడు ముఖేష్ మనం విన్నాం కదా, ఇందాక నవ్వుకున్నాం, బాగానే ఉంది అది. కానీ అది ఆయనకి ఏదో తప్పు చేసి నవ్వులేసి వచ్చింది. మనం ఇలాంటి మాటలు మాట్లాడకపోయి, మనం దేవుడు చెప్పిన కార్యాలు చేయకపోతే దేవుడు ఏం చేస్తాడు? పెదవుల్ని కోసేస్తాడంట. పెదవుల్ని కోసేస్తున్నాడంటే ఇంక నేను ఎక్కడికి తీసుకెళ్తున్నట్టు? నరకానికి వెళ్ళిపోవడమే. నువ్వు ఇంతకాలం నువ్వు చేసిన ఈ యొక్క భక్తి, ఈ యొక్క ప్రయాసము అంతా ఏమైపోతుంది? ఒక్క క్షణంలో వేస్ట్ అయిపోతుంది. వీటిలో ఏది నువ్వు సరిగ్గా పాటించకపోయినా దేవుడు నిన్ను తీసుకువెళ్ళి మరి ఆరని అగ్నిలో పారవేస్తారు. మనల్ని దానికోసం అయితే దేవుడు డిజైన్ చేయలేదు, దానికోసం వేరే వాటిని డిజైన్ చేశాడు. అవేంటి? పడిపోయిన దూతల కోసము దేవుడు దాన్ని, నరకాన్ని డిజైన్ చేశాడు. మన కోసం అయితే ఆయన డిజైన్ చేయలేదు. మనల్ని ఏమన్నాడు? ఫలించు, అభివృద్ధి చెందు, విస్తరించు, భూమిని నిండించు, దాన్ని లోపరుచుకో, హ్యాపీగా తిని బతుకు, నన్ను మాత్రమే నువ్వు గణపరచు అని చెప్పాడు. కానీ మనమే దానిని కోరుకొని వెళ్తున్నాం. వాటి కోసం డిజైన్ చేసిన దాంట్లోకి మనము వెళ్ళిపోతున్నాం. అంటే వాడి చిక్కుల్లోకి మనము వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మనం పోరాడుచున్నది శరీరాలతో కాదు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పెదవుల్లోంచి వచ్చే మాటను కూడా దేవుడు ప్రతిదీ గమనిస్తున్నాడు. ఈ పెదవులు దేవుని మాత్రమే హెచ్చించాలి. మనం ఒక ఉదాహరణ చూద్దాము. యోబు గ్రంథం 23వ అధ్యాయము 12వ వచనంలో, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. హల్లెలూయా. ఆయన స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచాడంట. కానీ దేవుని మాటలు ఆయన పెదవుల్లోంచి ఏమవ్వలేదంట? ఆయన నా పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. నా పెదవులకి ఏం ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞను విడిచి నేను ఎన్నడూ తిరగలేదు. యోబు కన్నా ప్రయాస, యోబు కన్నా మరి గొప్ప జీవితం, యోబు కన్నా తెలివైన వాళ్ళు మనం ఎవరైనా ఉన్నామా ఇక్కడ? మరి యోబు అంతటి గొప్ప దేవుని బిడ్డ. దేవుని మాటలు వింటున్నాడు, మరి పాటిస్తున్నాడు, గ్రహిస్తున్నాడు, లోబడుతున్నాడు. అలాంటి ఆయనకి ఎంతో శ్రమ వచ్చింది.
ఆయనలో చిన్న పాపం కూడా లేదని దేవుని వాక్యమే మనకి తెలియజేస్తుంది. అయినప్పటికీ ఆయనకు ఉన్న ఫలానా బిడ్డలు ఆయన కళ్ళ ముందే చనిపోయారు. ఇప్పుడు మీ కళ్ళ ముందే మీ బిడ్డని అలా ఏదో వచ్చి నెత్తిమించి సీలింగ్ పడిపోయి మీ బిడ్డ చనిపోతే ఫస్ట్ ఎవరిని తిడతారు? ఏదోలే సీలింగ్ ఏదో అయ్యిందిలే అనుకుని ఊరుకుంటారా? ఫస్ట్ దేవుణ్ణి ఉంటారా? ఫస్ట్ ఎవరిని అంటారు? దేవుణ్ణే. ఏం దేవుడమ్మా, మందిరంలో కూర్చున్నాం, అయినా మా బిడ్డని ఇలాగా తీసుకెళ్ళిపోయాడు, పొట్టను పెట్టుకున్నాడు అంటాం ఫస్ట్. కానీ యోబు ఎన్నడూ ఆజ్ఞను మీరి తిరగలేదంట. నేను దేవుని పెదవుల నుంచి వచ్చిన ఆజ్ఞను విడిచి నేను తిరగలేదని చెప్తున్నాడు. ఆయన పెదవుల్లోంచి ఏ ఆజ్ఞ వచ్చింది? ప్రేమ కలిగి ఉండు, నిజమే పలుకు, మరి ప్రేమ కలిగిన మాటలే పలుకు, నీతి సువార్తనే ప్రకటించు, మరి దేవుని మాత్రమే గణపరచు, మరి ప్రార్థనే చెయ్యు నీ పెదవులతో. దేవుడు ఏదైతే మనకు బోధించాడో వాటిని మాత్రమే జరిగిస్తున్నాడు. కానీ ఆ పెదవులోంచి ఒక్క మాట కూడా దేవుని దూషణకరముగా మాట్లాడలేదు. మనం చూస్తే తన భార్య కూడా అడుగుతుంది, నువ్వు దూషించి వదిలేసేయి అంటది. యోబు గ్రంథంలోనే 2వ అధ్యాయంలో చూస్తే 9వ వచనంలో అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగమా అని ఎవరైనా అంటారండి ఇంత గొప్ప మాట? ఇంత గొప్ప స్టేట్మెంట్ మీరు ఎవరైనా ఇవ్వగలరా? మేలు మాత్రమే అనుభవిస్తావా, కీడు అనుభవించవా అని ఎవరు తను ప్రేమించే ప్రియమైన భార్య వచ్చి తిట్టు 2 మాటలు అంటే తిట్టడానికి ఒప్పుకోట్లే, తప్పు. మూర్ఖురాళ్ళ నువ్వు మాట్లాడకమ్మా అంటున్నాడు. అప్పుడు ఆయన ఏ పొజిషన్లో ఉన్నాడో తెలుసా? ఆయనకు ఒంటి నిండా గడ్డలు, చీము కారుతుంది, చిల్ల పెంకులతో గీక్కుంటున్నాడు. చాలా ఇరిటేటింగ్ ఉంటుందండి. ఎలర్జీ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. చాలా చిన్న ఎలర్జీ ఎక్కడైనా చేతి మీద కాళ్ళ మీద మనకు వస్తేనే ఎంత ఇరిటేటింగ్, ఎవరైనా మన ముందు మాట్లాడితేనే అసహ్యంగా ఉంటుంది, వెళ్ళిపోయి నుంచి అంటాం. అలాంటి సమయంలో తన భార్య వచ్చి దేవుని దూషించంటే సర్లే ఏం దేవుడో అనలేదు ఆయన. నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకమ్మా, మనం దేవుడిచ్చే మేలు మాత్రమే అనుభవిస్తామా, కీడు అనుభవించా తగమా అని అడుగుతున్నాడు. ఎంత గొప్ప దేవుని బిడ్డ అన్నాడు. ఆయన పుట్టిన నక్షత్రాన్ని, ఆయన పుట్టిన గర్భాన్ని తిట్టుకున్నాడే కానీ ఆయన ఆ బాధలో ఆయన దేవుని మాత్రం ఒక్క మాట కూడా ఎన్నడూ దూషించలేదు. నీ పెదవులు కూడా ఆ విధంగానే ఉండాలి. దేవుడిచ్చే ఆజ్ఞను విడిచిపెట్టకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దావీదు భక్తుడు ఏమంటున్నాడో ఆ పెదవుల గురించి మనం చూద్దాము. సరే, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 15వ వచనం. ప్రభువా, నా నోరును స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. హల్లెలూయా. నా నోరు నీ స్తుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులను నీవు తెరువుము. దేనికి తెరవమంటున్నాడు? దేవుణ్ణి పెదవుల్ని స్తుతించడానికి. మన పెదవులు మనకి తెలియకుండానే, మరి ఆయన రాజై ఉన్నాడు, ఆయన ఎన్నో మాట్లాడాలి, ఎన్నో డీలింగ్స్ ఉంటాయి కదండి. మినిస్టర్స్కి ఎలాంటి డీలింగ్స్ ఉంటాయి? మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ఎన్నెన్నో మాట్లాడు ఉంటాడు. ఏమైనా సరే ఆయన పెదవులు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుని సన్నిధికి వచ్చి. పెదవులు నిన్ను స్తుతించడానికి మాత్రమే నా పెదవులు తెరవయ్యా, నా నోటి నుంచి మంచి మాటలు మాత్రమే వెళ్ళాలి. మనం ఎప్పుడు స్తుతించగలము దేవుణ్ణి? మన హృదయంలో పాపం లేనప్పుడు. అంటే మనం హృదయంలోకి పాపం వస్తుంది దేన్ని బట్టి? ఈ పెదవుల బట్టి కూడా ఒక రకంగా పాపం వస్తుంది కదా. ఈ పెదవుల బట్టి కూడా నేను పాపం చేయకూడదు, కానీ నా నోరు మాత్రం ఎప్పుడు నిన్ను స్తుతించు విధముగా ఉండాలి. ఆ విధముగానే నా పెదవులు నువ్వు తెరువయ్యా అని దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఈ విధముగా మన ప్రార్థన ఉండాలి. ఆయన మన పెదవులకు దేవుడిచ్చిన ఆజ్ఞను మనం ఎన్నడూ విడిచిపెట్టకూడదు. యోబు వలె మరి మన పెదవులను, మన పాపం మనలో నిండుతున్నప్పుడు దాన్ని తీసివేసుకొని పెదవులని దేనికి తెరవమని దేవుణ్ణి అడగాలి? ఓన్లీ స్తుతించడానికి. అంటే దేవుని మాటలు, దేవుని విషయాలు మంచిలో మనం బతకడానికి దేవుడు మన కృప చూపించేలాగా మనం దేవుడిని అడగాలి, దావీదు భక్తుడిలాగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పెదవులు ఈ రోజు నుంచి కాచుకోండి. కాచుకోకపోతే దేవుడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తాడంట? పెదవుల్ని కోసివేస్తానంటున్నాడు.
నీ పెదవులు నువ్వు ఈ రోజు నుంచి కాచుకొని, పెదవుల నుంచి కపటమైన మాటలు, మరి మాయలు చేసే మాటలు, సర్పవిషమున్న మాటలు నువ్వు ఎన్నడూ పలకరాదు. కానీ నువ్వు ఎప్పుడు నీ మాట ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నిజం పలికే. నవ్య ఒకటే వినిందా? నిజము మాత్రమే పలకాలి. ఇంకా ప్రార్థన చేయాలి, గానము చేయాలి, ప్రేమ కలిగిన మాటలు మాట్లాడాలి, దేవుని గణపరచాలి, నీతి సువార్తను ప్రకటించాలి. లేనిచో మన పెదవుల్ని దేవుడు కోసివేస్తాను అంటున్నాడు. కనుక ఒక యోబు వలె ఎన్నడూ మనము ఆజ్ఞను మీరలేదు కాబట్టి ఆయన మళ్ళీ తిరిగి డబుల్ బ్లెస్సింగ్ పొందుకున్నాడా అంటే నాశనం అయిపోయాడా? ఆయన పెదవులు కాచుకున్నందుకు. కాచుకుంటే మనకి ఎంత దీవెనండి. మరి దావీదైతే అది ఎక్కడో ఉన్నాడు, ఆయన ఎవరు ఆయనను గుర్తించట్లేదు, వాళ్ళ కుటుంబమే ఆయన మర్చిపోయింది. 7 కొడుకులను పిలుచుకున్నాడు యెషై. 8వ వాడు ఎక్కడున్నాడంటే 8వ వాడిని మర్చిపోయాడు. అవునవునవును ఇంకొకడు ఉన్నాడు అంటున్నాడు. ఆయనని ఎవరు గుర్తించారండి? దేవుడు గుర్తిస్తే చాలు, నీ సింహాసనం మీదకి నిన్ను ఎక్కి కూర్చోబెడతాడు. దేవుడు గుర్తించే విధముగా నీ పెదవుల్లోంచి నేను ఎంత మంచిగా మాట్లాడుతున్నాను, అక్క చెప్పింది ఈ రోజు నుంచి, కానీ నన్ను ఎవ్వడు గుర్తించట్లేదు. మా అమ్మ కూడా గుర్తించట్లేదు, మా నాన్న కూడా గుర్తించట్లేదు, నన్ను ఎప్పుడు అందరూ చులకనగానే చూస్తున్నారని నువ్వు ఫీల్ అవ్వకు. కానీ దావీదును గుర్తించిన దేవుడు మనల్ని కూడా గుర్తిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎక్కడో అడవిలోని ఆయన గొర్రెల మధ్యలో ఏం మాట్లాడతాడండి? గొర్రెలతోని ఎవరు ఉన్నారు? ఆయన సంభాషించడానికి కూడా ఎవరు లేరు. ఆయన అంత శ్రమపడి వస్తున్నా ఆయన తండ్రికి ఆయన గుర్తులేని స్థితిలో ఉన్నాడు. దావీదు గురించి మనకు ఒకసారి సేవకులు తెలియజేస్తారు. ఆయన ఉన్న పొజిషన్, ఆయన ఎందుకు అంత వెలివేయబడ్డాడని. ఆయన సెకండ్ వైఫ్ కొడుకు. సెకండ్ వైఫ్ అన్నాక ఇంకా చులకన చూస్తారండి కదండి. వాళ్ళు చేసుకున్న మిస్టేక్స్కి బిడ్డ ఏం చేశాడు? కానీ నువ్వు ఎలా అయినా సరే ఒక ఉద్దేశంతో నిర్మించబడ్డావు యోహాను వలె. ఆయన నిర్మించబడిన తర్వాత అరణ్యంలో ఉన్నా సరే ఆయన సేవ ప్రకటించుట మానల. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యంలో నుంచి ఒక స్వరము వినబడుతుందంట. అరణ్యంలో ఉన్న పెట్టలకి చెట్టులకైనా ఆయన సువార్త చెబుతున్నాడు, కానీ సమయాన్ని ఆయన వృధా చేయట్లేదు. హల్లెలూయా. ఆ విధముగా మనం జీవించాలి. ఈ రోజు నుంచి నీ పెదవులతో దేవుని మాత్రమే గణపరచాలి. దేవుని పోలి నడుచుకో. ఒక దావీదు వలె నీ పెదవుల్ని చెప్పు దేవుడికి, దేవా నా నోరు, నా పెదవులు నిన్ను స్తుతించడానికి మాత్రమే తెరవబడాలి. వ్యర్థత నాలోనికి రానివ్వద్దయ్యా, నా నోటి నుండి పలకనివ్వద్దయ్యా. కపటమైన మాటలు నా నోటి నుంచి తీసివే తండ్రి. విషపూరిత మాటలు నా నోట ఎన్నడూ పలకకుండా నాకు శక్తినివ్వయా అని మీరు ప్రార్థన చేసుకోండి. మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం, దేవుని అడుగుదాం. ప్రియులారా, దేవుని అడుగుదాం. మనకైతే ఏది అయినా అసాధ్యమే, కానీ మన దేవునితో మనకు సమస్తము సాధ్యమే. ఎందుకంటే అసాధ్యములను సాధ్యము చేసే దేవుడు మన తండ్రి అయినప్పుడు మనకెందుకండి భయము, మనకెందుకండి బెరుకు? మనం ఏదైనా సాధ్యమే, మన తండ్రితో ఉందాం. అందుకే నిన్న దినాన దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎవరితో నడవాలి? దేవునితో నడవాలి. దేవునితో నడుస్తున్నప్పుడు నిన్ను ఆయన చెడుదారిలోకి తొలగిపోనివ్వడు. నీ దేహముతో నువ్వు కేవలము దేవుణ్ణే మహిమపరచాలి. నీ పెదవులతో దేవుని మాత్రమే మహిమపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయ్యా, నిజమాడు పెదవులుగా నా పెదవులను మీరు అభిషేకించండి. ప్రార్థన చేయు పెదవులుగా నా పెదవులను మీరు అభిషేకించండి. గానము చేయు పెదవులుగా నా పెదవులను మీరు దీవించండి. ప్రేమ కలిగిన మాటలు నా నోట ఉంచండి. దేవుని గణపరిచే పెదవులు నాకు దయచేయండి. నీతి కలిగిన సువార్తను ప్రకటించే పెదవులు నాకు దయచేయండి ప్రభువా. నా పెదవుల మీద ఉన్న సమస్తమైన వ్యర్థతను మీరు ఈరోజు దహించివేయండి. నా పెదవులు కాచుకునే శక్తిని, జ్ఞానాన్ని నాకు దయచేయండి. లేకపోతే నువ్వు వాటిని కోసివేస్తానంటున్నావు ప్రభువా. అయ్యా, నువ్వు కోసివేసి పారవేసే స్థితిలో నేను ఎన్నడూ ఉండకూడదు నాయన. నీకు నా యొక్క ప్రతి అవయవము నిన్ను మాత్రమే గణపరచాలి ప్రభు. ఎందుకంటే నేను విలువ పెట్టి కొనబడ్డానయ్యా. నేను విలువలేని దానిని కాదు ప్రభు. నన్ను విలువలేని దానిగా నువ్వెన్నడూ చూడలేదు తండ్రి. నన్ను విలువతో కొని ఉన్నావు.
నీ యొక్క స్వంత రక్తాన్ని చివరి బొట్టు వరకు నా కొరకు కాచావయ్యా. నా కుటుంబమే నన్ను చూడదయ్యా, నా తండ్రి నన్ను చూడు, నా తల్లి నన్ను గమనించదు, నా భర్త నన్ను చూడు, నా బిడ్డలు నన్ను గమనించరు, నా సహోదరులు నన్ను ఎన్నడూ అంత గొప్పగా చూడలేదు. కానీ నేనంటే ఎందుకయ్యా నీకు ఇంత ప్రేమ? నా కొరకు నాయన నన్ను విలువ పెట్టి కొన్నావయ్యా. నీ పరిశుద్ధ రక్తముతో, నీ యవన రక్తముతో నన్ను కొన్నావు తండ్రి. అయ్యా, నా దేహముతో కేవలం నిన్నే మహిమపరుస్తాను. నువ్వు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. నా పెదవుల నుండి ఎన్నడూ కపటమైన మాటలు నేను పలకనివ్వను. నీ ఆజ్ఞను నేను యోబు వలె ఎన్నడూ మేరనయ్యా. భక్తి కలిగి జీవిస్తాను ప్రభువా. ఒక దావీదు వలె అయ్యా నీకు లోబడతాను తండ్రి. ప్రతి విషయంలో నీ దగ్గర విచారణ చేస్తానయ్యా. నీ యొక్క పాదాల దగ్గరే నా నోరుని తెరుస్తాను తండ్రి. నిన్ను స్తుతించుటకు మాత్రమే నా నోటిని తెరుస్తాను, నా పెదవులను తెరుస్తాను ప్రభువా. అటు శక్తి నాకు ఇవ్వు, అటు జ్ఞానము నాకు ఇవ్వు, అటు కాచుకునే జ్ఞానముతో నన్ను నింపండి అని దేవుని అడుగుదాం. అడుగు వారికి లేదనక ఇచ్చి దేవుడు మన దేవుడు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. అడగండి, ఆశ కలదు మీరు అడగండి, దేవుడు ఖచ్చితంగా జ్ఞానం ఇస్తాడు, శక్తినిస్తాడు. నేను తెలియలేని దాన్ని, జ్ఞానం లేని వాడని అని అనుకోవద్దు. కానీ మన దేవుడి దగ్గర సమస్తమైన జ్ఞానము, బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన దగ్గర గుప్తములై ఉన్నవి. అడుగుదాం, పొందుకుందాం, ప్రార్థన చేసుకుందాం.